ఏపీలో సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సిలింగ్ విషయంలో పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే సమయం లేనందున వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతుంది. ఇదే అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు ఆదివారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన వెబెక్స్ లో స్లాట్స్ వారీగా కౌన్సిలింగ్ చేపడతామని తెలిపారు. అంటే ఒక జిల్లాలో సీనియారిటీ ఆధారంగా తొలుత 500 మందికి ఆప్షన్స్ ఇస్తారు. వారు పాఠశాలను ఎంపిక చేసుకున్న తర్వాత మరో 500 మందికి అవకాశం కల్పిస్తారు. మొదటి జాబితాలో వారు ఎంపిక చేసుకున్న స్థానాలను ఆ తర్వాత వారికి చూపించారని డైరెక్టర్ వివరించారు. అయితే ఈ విధానాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించలేదు. పూర్తిగా మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇవాల్టి నుంచే ఉద్యమ బాట పట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. దీనిపై డైరెక్టర్ కు ఆన్లైన్ లో నోటీసు పంపింది. ఉదయం 10 గంటల నుంచి అన్ని డీఈఓ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేయాలని, మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ ను ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యాచరణను మంత్రి లోకేష్ కు కూడా మెయిల్ ద్వారా పంపారు.